ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ చేయాల. తుఫాను అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ తుఫాను డైరెక్షన్ మారుతా వస్తుంది, అటు పోతుంది ఇటు పోతుంది, ఫైనల్గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది. ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్లో ఉంది. రేపు ఎల్లుండి మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు, కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్. అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం. అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్లో కూడా వాటర్ బాగా తగ్గింది, 6.67కు వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండికి ఇది <5 కూడా వస్తుంది, ఇంకా తగ్గే అవకాశం ఉంది. నిన్న ఈ సమయానికి చూస్తే, ఇంకా ముందు చూస్తే 11.43 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది. ఈరోజు దగ్గర 6.5 పడిపోయింది, సగానికి పడిపోయింది. రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది. అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం. మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది, ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు. No, we will give report tomorrow. We are discussing with our people. We will prepare report. We will send it to central government for assistance. ఎన్ని ఇండ్లు మునిగిపోయినాయని కాదు, చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. సబ్మర్జెన్స్ వచ్చింది, మళ్ళా నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఇండ్లలో చాలా వరకు ఇబ్బంది కలిగింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి, వెహికల్స్ దెబ్బతిన్నాయి. అవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఎన్యూమరేషన్లో అన్నీ వస్తాయి మనకు. ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే, క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి. వెటనరీ డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే. అది కూడా ఒకసారి పెట్టాం, రేపు ప్రొక్లైన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తారు. ఓకే, అదే మరి ఫాడర్ కూడా పశువులకి అది కూడా ఉంది. దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్కి రాలేదు, ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు. విల్ ఫోకస్ ఆన్ దట్. రేపు ఎల్లుండి అది కూడా ఫోకస్ చేస్తాం. అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాన్ పవర్ షాక్ వచ్చి చనిపోయాడు మొన్నే. అతనికి డిపార్ట్మెంట్ 20 లక్షలు ఇస్తుంది. గవర్నమెంట్ కూడా ఒక 10 లక్షలు ఇచ్చి 30 లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం. ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్దిగా 41కి వచ్చింది. దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను. మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈరోజు.